కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా? బిలీవ్ దట్. ఎందుకు ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా, చూసారా, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వర్షాన్, నువ్వు నేనే ఉన్నాం, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకో, నేను నీ మీద 100% ఎఫర్ట్ పెట్టాను, నీకు అది తెలుసు నువ్వు జెన్యున్ గా లేవు అని. అంటే నాకు తెలుసు ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఫర్ ప్రియాంక అని నేను కొన్ని విషయాలు నేను వాడుకుంటున్నాను అంతే. ప్రియాంక మీద నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు, నీకు ఆల్రెడీ నీ లైఫ్ ప్లాన్ అనేది ఒకటి ఉంది, యు ఆర్ డూయింగ్ టైం పాస్ విత్ మీ. ఏదో మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడాలి, ఏదో ఉండాలి కాబట్టి ఉంటుంది, ఏదో బాగుంది ఫేక్ ఎమోషన్స్, బికాస్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, డెఫినెట్ గా నువ్వు అది ఇస్తావు. నీ సైడ్ నుంచి అది జెన్యున్ గా లేదు, వన్ డే విల్ కమ్, బికాస్ నువ్వు నాతో జెన్యున్ గా లేవు. నేను పెట్టేటప్పుడు నువ్వు ముందే చెప్పాలి, డోంట్ డూ దిస్ ఆల్ దీస్ థింగ్స్, లైక్ ఫ్రెండ్స్ గా ఉందాము, ఏదైనా చేస్తాము. నాట్ ఓన్లీ రిలేషన్ అనే కాదు, ఏ విధంగా అన్నదమ్ములకు అయి ఉండొచ్చు, మనం పెంచుకునే కుక్క మీద అయి ఉండొచ్చు, దేని మీద అయినా సరే వాంటెడ్లీ నువ్వు ఏదైతే హర్ట్ చేస్తావో కర్మ విల్ హిట్ యూ వెరీ హార్డ్లీ. ఒకప్పుడైనా సరే 7 తరాలు తిరిగి వచ్చేవంట, ఇప్పుడు తల పక్కకు తిప్పేలోపే కర్మ అనేది వచ్చేస్తుంది మనకి. సో మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేము అసలు.